ఇక్కడ రెప్లికా అలా డూప్లికేట్ లాగా ఇక్కడ లేదన్నమాట. చాలా పెట్టిన ప్రైస్ కంటే బ్లౌజ్ వర్క్ అయితే చాలా హెవీగా అనిపించింది నాకు. ఇదైతే చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు డిజైన్ చూడగానే. మరి అయినా బార్డర్ వచ్చినప్పుడు పింక్ కలర్ బార్డర్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకని ఇది తీసుకున్నాను నేను. ఈ శారీకైనా ఈజీగా మ్యాచ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇది సింగిల్ కలర్, మళ్ళీ ప్లేస్ ఇందులో వేరే కలర్స్ ఏం యాడ్ చేయలేదు. వేలకు వేలు పెట్టి బ్లౌజెస్ కొనాల్సిన అవసరం లేదు. మగ్గం వర్క్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను మంచి బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. ఈ కలెక్షన్ అయితే రాబోయే ఫెస్టివల్స్కైనా వెడ్డింగ్స్కైనా మీకు చాలా బాగా సూపర్గా సెట్ అవుతాయి అండ్ బాగున్నాయి అన్నమాట. స్టిచ్లో అండర్ 500 రూపీస్కే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, సో అవి ఒకప్పటికే మనం బయట స్టిచ్ చేయించుకుంటే 2 to 3K అవుతున్నాయి కదా, సో అందుకని నేను బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదే అనమాట. ఇదైతే ఎస్పెషల్లీ సీమంతం కోసమైనా, క్రాడల్ సెరిమనీ ఉంటుంది కదా, ఉయ్యాల ఫంక్షన్, సో అలాంటి టైంలో అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కృష్ణుని పాదాలు అలా అని అనుకొని ఎప్పటికైనా వేసుకోవచ్చు అనమాట. మనం లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేటట్టు, ఓన్లీ సింగిల్ ఫంక్షన్కే కాకుండా ఏ ఫంక్షన్కైనా బాగా సెట్ అవుతాయి. మొత్తం బీడ్స్తోనే వర్క్ వచ్చింది అనమాట. స్టోన్ వర్క్ వచ్చింది. ఇక్కడ ఫుట్ ప్రింట్స్ దగ్గర చూడండి, ఫింగర్ ప్రింట్స్ దగ్గర చూడండి ఎంత బాగుందో. ఫుట్ ప్రింట్స్ అంతా మంచిగా బీడ్స్తోనే వర్క్ వచ్చింది, స్టోన్ వర్క్ వచ్చింది, చాలా నీట్గా వస్తుంది. ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా ఇలానే వచ్చింది. నేను బ్లౌజ్ మొత్తం ఓవరాల్గా మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. ఇది హ్యాండ్స్ అన్నమాట. సింగిల్ హ్యాండ్స్కి ఇలా మంచిగా ఫుట్ ప్రింట్స్తోని అండ్ సరౌండింగ్స్ కూడా పింక్ కలర్తోని చిన్నగా బుట్టీస్ లాగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మొత్తం స్టోన్ వర్క్ బీడ్స్ వర్క్ వచ్చింది. బయట చేయించుకుంటే మగ్గం వర్క్ ఎలా ఉంటుందో దానికి సరిపోయేలానే వచ్చింది. ఎక్కడ రెప్లికా అలా డూప్లికేట్ లాగా ఇక్కడ లేదన్నమాట. చాలా ఈ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా డిజైన్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. మొత్తం బీడ్స్ వర్కే చాలా నీట్గా ఉంది. నీట్గా వచ్చింది వర్క్ అయితే. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా వచ్చింది. అండ్ ఈ క్లాత్ కూడా నార్మల్ క్లాత్ కాకుండా హాఫ్ పట్టు ఉంటుంది కదా, సో దానిపైన అయితే ఇచ్చారనమాట. స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నీడికి కూడా సరిగ్గా సెట్ అవుతుంది. ఎక్కడ హోల్స్ అలాంటివి ఏం పడకుండా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి, మంచిగా ఓవరాల్గా నెక్ కానీ మంచిగా డిజైన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫుట్ ప్రింట్స్ వచ్చేసి చిన్నగా మంచిగా ఇచ్చారన్నమాట. చాలా నీట్గా ఉన్నాయి. ఏ టైంలో అయినా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ సీమంతం టైంలో అయితే బాగుంటుంది. నాకైతే మొన్ననే దొరికింది ఈ కలెక్షన్. అసలు నేను పర్చేస్ చేసుకోవాల్సింది మిస్ అయ్యాను. చాలా సెర్చ్ చేశాను. మనం బయట అడిగితే ఖచ్చితంగా 2 to 3K అడుగుతారు. బట్ ఇప్పుడు చూడండి అండర్ 500కే వచ్చింది. చాలా బాగుంది ప్రైస్ అయితే. అండ్ క్వాలిటీ కూడా 10 on 10 అని చెప్పొచ్చు. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కొంచెం బ్లూయిష్ కలర్కి గోల్డ్ జరీ వర్క్ ఇచ్చారు. ఈ క్లాత్కే ఇచ్చారు, అందుకని కొంచెం షైన్ అవుతుంది. మీరు చూడొచ్చు, నార్మల్ క్లాత్ కంటే ఇది కొంచెం షైన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ కలర్ కాకుండా ఇందులో గోల్డ్ జరీ వర్క్ కూడా ఈ క్లాత్లోనే మిక్స్ అండ్ మ్యాచ్ ఇచ్చారనమాట. అండ్ క్లాత్ కూడా ఇది కూడా చూడండి, మొత్తం మగ్గం వర్కే బీడ్స్తోని కుందన్స్తోని మంచిగా ఇచ్చారు. చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్ అని కాదు, కుందన్స్ లాగానే కొంచెం హెవీగా ఉండేలాగా కూడా ఇచ్చారు. ఇది హ్యాండ్స్ కనుకుంటా, నేను మొత్తం చూపిస్తాను ఓవరాల్గా. అండ్ చూడండి గోల్డ్, గ్రీన్, పింక్ కలర్ కాంబినేషన్లో మధ్యలో బీడ్స్ కూడా, వైట్ బీడ్స్ కూడా ఇచ్చారు, గోల్డ్ బీడ్స్ కూడా ఇచ్చారు. డిజైన్ వచ్చేసి మొత్తం హ్యాండ్స్కి ఇచ్చారనమాట. 2 హ్యాండ్స్కి మంచిగా 1 మీటర్ క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఓవరాల్గా ఇలానే ఉంటుంది. క్లాత్ అయితే మంచిగా షైనింగ్గా మెరుస్తుంది అన్నమాట, షైన్ అవుతుంది. చాలా నీట్గా కనిపిస్తుంది క్లాత్ అయితే. అండ్ వర్క్ కూడా చూడండి ఎంత మంచిగా బీడ్స్తో ప్రొవైడ్ చేశారో. లైన్స్ ఇచ్చేసి ఇలా మధ్యలో బీడ్స్ అయితే ఇచ్చారు, వైట్ అండ్ గోల్డ్ బీడ్స్. కింద కలర్ కాంబినేషన్ కూడా కొంచెం అట్లా లైట్గా గ్రీన్ అండ్ కొంచెం పింక్ మెరూనిష్ కలర్లో ఉంది. సో అలా ఇచ్చారనమాట. ఇదైతే హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి అలానే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఓవరాల్గా నెక్కి ఇలా ప్రొవైడ్ చేశారన్నమాట. ఇలా ఇచ్చారు మొత్తం. సో హ్యాండ్స్కి మ్యాచింగ్గా ఉండాలి కాబట్టి పింక్ అండ్ మెరూన్ అలా కనిపిస్తున్నాయి ఈ బీడ్స్ అయితే. గ్రీన్ కాంబినేషన్లో ఓవరాల్గా ఇలా బీడ్స్ ఇచ్చారన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ నెక్కి కూడా సేమ్ అలాగే బ్యాక్ సైడ్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఈ క్లాత్ అయితే చాలా షైనీగా ఉంది అండ్ చాలా బాగుంది.
గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ వర్క్ వచ్చిందన్నమాట. ఈ క్లాత్ అంటే బ్లూ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. వేలకు వేలు పెట్టి బ్లౌజెస్ కొనాల్సిన అవసరం లేదు. మగ్గం వర్క్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు చూపించిన బ్లూ కలర్ లాంటిదే. ఇందులో కూడా గోల్డ్ జెరీ వర్క్ ఇచ్చారు ఈ పింక్ కలర్ క్లాత్తోని. సో దానిపైన మగ్గం వర్క్ సేమ్ దానిలాగా ఇచ్చారన్నమాట. ఇవి రెండు నేను కాంబో ఏం తీసుకోలేదు, డిఫరెంట్గానే తీసుకున్నాను వేరువేరుగా. ఇదొక సింగిల్ ప్రోడక్ట్, అదొక సింగిల్ ప్రోడక్ట్ వచ్చింది. దీంట్లో కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోని బీడ్స్ ఇచ్చారు. మంచిగా షైన్ అవుతుంది. ఇదైతే ఒక చిన్న మిరర్స్ ఉంటాయి కదా, అవి ప్రొవైడ్ చేశారన్నమాట. ఇది హ్యాండ్స్కి డిజైన్ వచ్చేసి, అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా ఇందాక చూపించిన దానిలాగానే ఉంటుంది. ఇదైతే ఇంకా దానికంటే ఎక్కువగా షైన్ అవుతుంది. మరి అయినా బార్డర్ వచ్చినప్పుడు పింక్ కలర్ బార్డర్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకని ఇది తీసుకున్నాను నేను. ఇదైతే ఏంటంటే అన్నిటికీ మంచిగా మల్టీ కలర్ లాగా మల్టీగా షైన్ అవుతుంది కదా, పింక్ కలర్ ఓన్లీ సింగిల్ పింక్ కలర్ కాకుండా. సో అలా ఉంటుంది. ఇదంతా మంచిగా నెక్కి ఇలా ఇచ్చారు బ్యాక్ సైడ్. అండ్ ప్లెయిన్గా ఉండకుండా ఇలాగా చిన్న చిన్నగా బూటీస్ లాగా కూడా ఈ స్టోన్ వర్క్ ఇచ్చారన్నమాట. చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ బ్యాక్ సైడ్కి ఎలా ఉంటుందో అలా. ఇందాక చూపించిన బ్లూ కంటే ఇదైతే ఇంకా బాగా షైన్ అవుతుంది. పింక్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఈ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అన్ని బ్లౌజెస్కి అన్ని శారీస్కి ఈజీగా మ్యాచ్ అవుతుంది ఈ కలర్ అయితే. ఇదైతే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు డిజైన్ చూడగానే. హ్యాండ్స్ డిజైన్ ఇది చూడండి, ఇలా గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడైతే చాలా వరకు డిజైన్స్ అయితే డిఫరెంట్గా ఇలా హ్యాండ్స్లో కొంచెం బార్డర్కి మధ్యలో ప్లేస్ గ్యాప్ వచ్చి శారీస్ కూడా అలా వస్తున్నాయి కదా. సో ఇది మొత్తం నేవీ బ్లూ కలర్ అన్నమాట. హాఫ్ పట్టు క్లాత్ ఇది. మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో హ్యాండ్స్కి అయితే ఇలా మంచిగా ఇది వచ్చేసి బీడ్స్ ఉంటాయి కదా, షుగర్ బీడ్స్ అంటారు. సో అవన్నమాట. ఇది థ్రెడ్ కాదు, షుగర్ బీడ్స్ ఉంటాయి కదా. సో వాటితోని ఇలా డిజైన్ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వచ్చేసి బార్డర్కి వచ్చేసి మంచిగా ఫ్లవర్స్తోని లీవ్స్ ప్రొవైడ్ చేశారు. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ జర్దోసి వర్క్ కూడా ఉంది ఈ ఫ్లవర్స్కి. అండ్ ఈ లీవ్స్ కూడా చూడండి వైట్ కలర్తోని బీడ్స్ ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే ఇలా చాలా బాగుంది. ఇదైతే చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ లైన్కి వచ్చేసి చాలా మంచిగా ఉంది. ఇంకా ఇదైతే 1 2 3 4 5 లైన్స్ ఇచ్చారు. దీనికి చిన్న చిన్నగా గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ వైట్ బీడ్స్తోని చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే ఎంత ఎలిగెంట్గా అనిపిస్తుందో, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఏ శారీకైనా ఈజీగా మ్యాచ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇది సింగిల్ కలర్, మళ్ళీ ప్లస్ ఇందులో వేరే కలర్స్ ఏం యాడ్ చేయలేదు. గోల్డ్ కలర్ ఉన్న వైట్ కలర్తో బీడ్స్ ఇచ్చారు కదా, చాలా బాగుంది. ఈ బీడ్స్ లైన్స్ కూడా చూడండి చాలా హెవీగా ఇచ్చారు. ఇవి కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అన్ని స్టిచ్చింగే వచ్చాయన్నమాట. గ్లూతో ఎక్కడ స్టిక్ చేయలేదు. ఇవి కూడా గ్లూతో స్టిక్ చేయకుండా మొత్తం వర్కే వచ్చింది. మీరు చూడొచ్చు థ్రెడ్ వర్కే వచ్చింది. గ్లూతో ఎక్కడ స్టిక్ చేయలేదన్నమాట. స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. హ్యాండ్స్ కూడా చూడొచ్చు చాలా బాగా కనిపిస్తుంది. స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. క్లాత్ అయితే మంచి హాఫ్ పట్టులోనే చాలా బాగా ఇచ్చారన్నమాట. అన్నిటికంటే ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనం పెట్టిన ప్రైస్ కంటే బ్లౌజ్ వర్క్ అయితే చాలా హెవీగా అనిపించింది నాకు. వచ్చేసి ఈ లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. ఇదైతే మగ్గం వర్క్ బీడ్స్తో కాకుండా మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తోనే. సో ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఎలా ఉంటుందో సో ఇది కూడా అలానే అన్నమాట. ఇది వచ్చేసి నేను డిజైన్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇది హ్యాండ్స్కి అలా ఇచ్చారు కట్ వర్క్తోని. చిన్నగా కింద కట్ వర్క్ ప్రొవైడ్ చేశారు చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తోని. ఈ లైన్స్ కూడా సేమ్ మనం మగ్గం వర్క్ అయితే ఎలా ఎంచుకుంటామో సేమ్ అలానే వచ్చింది. హెవీగా వర్క్ వచ్చింది అన్నమాట. చాలా నీట్గా కనిపిస్తుంది చూడొచ్చు. మంచిగా కట్ వర్క్తోని ఇచ్చారన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ మిగతా పార్ట్ అంతా ప్లెయిన్గా కాకుండా చిన్న చిన్నగా బూటీస్ లాగా కూడా ఇచ్చారు. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ సైడ్ నెక్కి. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ నెక్స్కి ఇక్కడ కూడా చాలా చాలా డిజైన్స్ వస్తున్నాయి కదా. సో అలా కూడా మనం స్టిచ్ చేయించుకుంటే చాలా చూపించిన డిజైన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయినా ప్రైస్ అయినా చాలా నీట్గా వచ్చింది. వర్క్ ఫినిషింగ్ అయినా చాలా చాలా బాగుంది. అండ్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తోని ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి. తప్పకుండా చెక్అవుట్ చేయండి. వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి.
ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.